కష్టం మీది, ఖాతాలో క్యాష్ మీది, కానీ లావాదేవీల రిమోట్ మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మీరు లింక్ టచ్ చేస్తే క్యాష్ మొత్తం ఖలాసై. చేపలకు వల విసిరినట్టు ఎందరో అమాయకులకు వల వేసి సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు నిఘా పెట్టినా, అవేర్నెస్ పెంచుతున్నా ఈ సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. టెక్నాలజీ చాటున సైబర్ నేరాలు అన్నీ ఇన్ని కావు. కార్డు క్లోనింగ్, ఓటీపీ మోసాలు ఎప్పుడో అవుట్డేటెడ్ గా మారాయి. ఇప్పుడు జస్ట్ ఎ క్లిక్ అంటూ ఖాతాలను కొల్లగొడుతున్నారు. లింకులు ఎరగావేసి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఏ బ్యాంక్ కూడా కస్టమర్ల పిన్ కార్డు వంటి వివరాలను అడగదు. కానీ బ్యాంక్ పేరు చెప్పి లింకులు పంపి ఖాతాలను దోచేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దృష్టి మరల్చిన చీటర్స్ ఏకంగా 80,000 రూపాయలు కొట్టేశారు. ఇక్కడ బాధితుడి పేరు ధారావత్ రామకోటి. అతని అకౌంట్లో ₹1,00,000 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇదేంటి, ఎలా కట్ అయ్యాయని దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గరకు వెళ్లి మినీ స్టేట్మెంట్ తీసే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఏటీఎంలో కాచుకొని ఉన్న కేటుగాళ్లు పిన్ నెంబర్ స్కాన్ చేశారు. హెల్ప్ చేస్తామంటూ కార్డు తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. 1 lakh హైక్ అయినట్టుగా, సైబర్ హైక్ అయినట్టుగా 1 lakh చూశాను, అబ్జర్వ్ చేశాను. నా ఏటీఎం కార్డు పెట్టి నన్ను 500 రూపీస్ డ్రా చేశాను. ఆ మినీ స్టేట్మెంట్ చేయగానే వీళ్ళు వెంటనే నన్ను ఇది చేసి నా నంబరు ఉన్న నేను పెట్టిన పిన్ నంబర్ పెట్టేసి అది తెసి వాళ్ళు బయటకు వచ్చారు. మేమందరం మళ్ళీ బయటకు వచ్చాం. బయటకు వచ్చాను, అరే బాబు నీ దగ్గర ఏదో ఉంది, నా ఏది కార్డు అని అంతలో వాళ్ళు పరారైపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసేలోపే ఏటీఎం కార్డు ద్వారా 80,000 రూపాయలు కాజేశారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వెంటనే 2 నిందితులను పట్టుకోగలిగారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కుర్రాళ్ళను పట్టుకొచ్చారు. ఆ కుర్రాళ్ళను పట్టుకొస్తే ఆ కుర్రాళ్ళలో ఏటీఎం ఉన్న దాంట్లో 2 కుర్రాళ్ళను గుర్తుపట్టాను. నేను 2 కుర్రాళ్ళను గుర్తుపట్టి కొట్టాను అన్నట్టు. ఇద్దరు కొట్టి, నా కొడక మీరు ఏటీఎం కార్డులో ఉన్నారు కదా, మీరే కదా ఇప్పుడు నన్ను మోసం చేసింది అంటే, నేను కాదు సార్ ఇంకోనతను ఉన్నాడు సార్, ఇంక 2 ఉన్నారు సార్ అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎస్ఐ చూపించేశారు. సార్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ చేశారు, వీళ్ళిద్దరితో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు, వీళ్ళు యాక్చువల్గా 5 మెంబర్స్ ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తెలిసింది. ఈ మొత్తం ముఠాలో 5గురు ఉన్నట్టు విచారణలో తేలింది. ప్రస్తుతానికి 2 నిందితులు కటకటాల పాలయ్యారు. కీలక సూత్రధారి అయిన సుడాన్ పావుల్ ఎస్కేప్ అయ్యాడు. అతని కోసం వేటాడుతున్నాయి కాకి టీమ్స్. అయితే పిన్ నెంబర్, ఖాతా వివరాలు ఎవరికీ షేర్ చేయొద్దని విన్నవిస్తున్నారు పోలీసులు. పిన్ నెంబర్స్ షేర్ చేయడం చేయకూడదు. చేసినట్లు ఇట్లాంటి ఆర్థికపరమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది, అఫెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంది ప్రజలందరూ. అందుకే పిన్ ఎవరికి షేర్ చేయొద్దు. ఏవైనా అనుమానాస్పద లింకులు వస్తే పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు.